వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు మిగిలిపోయిన రైస్ తోటి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ తయారు చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, మనకి కొంచెం పైన క్రిస్పీగా ఉంటాయండి. అలాగే లోపల ఈ విధంగా బాగా ఉడుకున్నాయి. చూడండి, ఈ విధంగా వస్తాయి లోపల. మనకి చూసారా, చక్కగా ఉడికింది కదా. ఈ విధంగా ఉంటాయి. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఫస్ట్ మనకి కావాల్సిన పదార్థాలు రైస్ అండి. ఇక్కడ నేను చిన్న కప్పు తోటి ఒక 2 కప్పుల రైస్ తీసుకున్నాను. ఉడికించుకున్న రైస్ ఇది. ఈ రైస్ తీసుకున్నాం కదా, ఈ రైస్ ని ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్ లో వేసుకోండి. ఇది చేత్తో కూడా మెత్తగా నలపొచ్చండి. నలపడం కొంచెం కష్టంగా అనిపిస్తే కొంచెం పొడి పొడిగా ఉండాను నేను. మిక్సీలో వేసామంటే తొందరగా మెదిగిపోతుంది. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. చూసారా, ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి వాటరు, లేకపోతే అవసరం లేదు. ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో వేసేసుకోండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి రైస్ ముద్ద మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ రైస్ ముద్దలోకి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను. మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి 1 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఎక్కువ వేసుకోవద్దండి. అలాగే కొత్తిమీర తరుగు కొంచెం, కరివేపాకు 1 రెమ్మ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 పావు టీ స్పూన్. ఇది మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. శనగపిండి 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, కారం 1 పావు టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ ముద్దలో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి. ఇక్కడ అల్లం వెల్లుల్లి నేను కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నానండి. మీరు పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి 2 ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, దీంట్లోనే పసుపు, అలాగే ఉప్పు. ఈ ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కారం. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా శనగపిండి. ఈ శనగపిండి కొంచెం వేసుకుంటూ మనకి ముద్దగా వస్తుందా లేదా చూసుకొని కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేనట్లయితే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, అంటే బియ్యపిండి అయినా కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఇదంతా వేసుకొని బాగా మనకి ముద్దలాగా రావాలి. నేను మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ తోటి ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా చేస్తున్నాను. ఒకవేళ మీకు రాత్రి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే మార్నింగ్ చేసుకోండి. చూసారా, కొంచెం చూసుకుంటే మనకి ముద్దలాగా రాలేదు కదా, ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి ఇంకొంచెం వేసుకొని మరలా కలపండి. చూసారా, ఈ విధంగా ముద్దలాగా రావాలి. మనకి కొంచెం చేతికి అంటుకుపోతుందండి రైస్ కదా, అందుకని కొంచెం ఆయిల్ చేతిలో వేసుకొని ఈ విధంగా తడుపుకున్నారంటే మనకు చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ చేతులు కడుక్కొని కొంచెం ఆయిల్ అప్లై చేయండి చేతులకి, మనకి చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని మనం కట్లెట్ లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా చేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేశారంటే మరీ పల్చగా చేసుకోవద్దు. చూసారు కదా, అన్నీ ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా అన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడినన్ని వేసుకోండి, మరి ఎక్కువ వేసుకుంటే మనకి అంటుకుపోతాయి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి శనగపిండి లోపల కూడా బాగా ఉడకాలి కదా, అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నారంటే లోపల బయట చక్కగా వేగుతాయి. చూసారా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిలన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూసారు కదా, రైస్ తో మిగిలిపోయిన రైస్ తోటి వడలు ఎలా తయారు చేసుకోవచ్చో. ఒకవేళ పెద్దవాళ్ళు తినే పని అయితే ఏదైనా టమాటా చట్నీ ఇలాంటి వాటితో సర్వ్ చేసుకోండి. కొంచెం పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా టమాటా సాస్ తో ఇవ్వండి, చక్కగా తినేస్తారు. ఇక్కడ నేను మా బాబుకు చేశాను కాబట్టి కొంచెం నేను ఉప్పు కారం అవి తగ్గించానండి.
మీ పిల్లలు కానీ కొంచెం కారం అవి ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చాలా సింపుల్ కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.